వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇన్నాళ్ళు తన మాటలతో ప్రకంపనలు సృష్టించిన ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఈసారి తన చేతులతో మరోసారి వార్తల్లోకెక్కారు. మహిళా కమిషన్ నోటీసులు పంపితే ఏకంగా దండయాత్రకు సిద్ధమయ్యారు వేణుస్వామి. చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. తప్పు చేసింది ఎవరైనా దాని పర్యావసనం ఎదుర్కోవాల్సిందే. కాని వేణుస్వామి నేను అలా కాదు అంటున్నారు. తప్పు చేసింది నేనే, కాని సమాధానం మా లాయర్లు చెబుతారు అంటూ ఆయన గయాబయ్యారు. తెలంగాణ వివాదాస్పద వ్యాఖ్యలకు వేణుస్వామి సమాధానం చెప్పాలని మహిళా కమిషన్ నోటీస్ పంపిస్తే ఆ కమిషన్ పైనే రివర్స్ అటాక్ చేశారు. కమిషన్ పై దండయాత్ర చేసి కమిషన్ సభ్యులను బెదిరించే ప్రయత్నానికి ఒడిగట్టారు అన్న అపవాదు మూటగట్టుకున్నారు. నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై ఇవాళ మహిళా కమిషన్ ముందు వేణుస్వామి హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన విచారణకు డుమ్మా కొట్టి తన తరపున ఏకంగా 15 మంది అడ్వకేట్లను ఒకేసారి పంపించారు వేణుస్వామి. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒక కేసులో ఒక వ్యక్తి తరపున 15 మంది అడ్వకేట్లు రావడం ఏమిటన్నది మహిళా కమిషన్ సూటి ప్రశ్న. హైకోర్టు ఆదేశాలతో వారం రోజుల క్రితమే వేణుస్వామికి మహిళా కమిషన్ నోటీసులిచ్చింది. విచారణకు రావాలని కోరింది. ఆయన తరపున 15 మంది అడ్వకేట్లు రావడంతో మహిళా కమిషన్ సిబ్బంది అవాక్కయ్యారు. అంతమంది అడ్వకేట్లు రావాల్సిన అవసరమేంటని కమిషన్ ప్రశ్నిస్తోంది. వేణుస్వామి తీరుపై మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సెలబ్రిటీల జాతకాల పేరుతో తనకిష్టమొచ్చినట్టు కామెంట్స్ చేస్తున్నారని వేణుస్వామిపై ఆరోపణలు ఉన్నాయి. నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లి విషయంలో వేణుస్వామి జాతకం చెప్పడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై కొందరు ఫిలిం జర్నలిస్టులు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఆ కంప్లైంట్ ఆధారంగా కమిషన్ విచారణ చేపట్టింది. అయితే తనపై ఫిర్యాదు చేసే అర్హత ఫిలిం జర్నలిస్టులకు లేదని వేణుస్వామి అంటున్నారు. తనకే రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇలాంటి వివాదాల్లో వేణుస్వామి ఇరుక్కోవడం ఇదేం ఫస్ట్ టైం కాదు. గతంలోనూ పలు వివాదాస్పద అంశాలపై జ్యోతిష్యాలు చెప్పి అబాసుపాలయ్యారు. తెలంగాణలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కేటీఆర్ సీఎం అవుతారని చెప్పి నాలుక ఖర్చుకున్నారు. అటు ఏపీలో టీడీపీ తుడిచిపెట్టుకుపోతుందని, వైసీపీ బంపర్ విక్టరీ కొడుతుందని ధీమాగా చెప్పారాయన. చివరికది బోల్తా కొట్టింది. దెబ్బ మీద దెబ్బతో మైండ్ బ్లాంక్ అవ్వడంతో ఇక మీద సెలబ్రిటీల జాతకాల జోలికి వెళ్లనంటూ వెంకటేశ్వర స్వామికి, కామాక్షి అమ్మవారికి సైతం క్షమాపణ చెప్పారు. అదే వేణుస్వామి ఉనికి కోసం మళ్లీ నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ తర్వాత జాతకం చెప్పి వివాదాస్పదంగా మారారు. అయితే టైం అందరికీ ఒకేలా ఉండదు కదా. అందరి జాతకాలు చెప్పి ఆయన జాతకమే ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది.